దేవుని పరిశుద్ధమైన గ్రంథములో పావురం యొక్క విలువ ఎంతో గొప్పది. పావురం యొక్క లక్షణాలు చాలా గొప్పవి. అందుకే పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. మధురమైన పావురము యొక్క స్వరము వినాలని, ఆ ముఖము చూడాలని ఆశపడుతున్నానని పరమగీతాల్లో అంటున్నాడు. కనుక ప్రభు నందు ప్రియులారా, పావురము ఈ లోకంలో జీవిస్తున్న చిన్న జీవియే, కానీ పావురం యొక్క లక్షణాలు చాలా గొప్పవి. కనుక మనము కూడా పావురం వలె నిష్కలంకులంగా, నిష్కపటమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, ప్రభు యొక్క పిల్లలుగా జీవించగలిగితే ఎంత గొప్ప ధన్యత. మనము కూడా ఆ రీతిగా జీవించడానికి ఇష్టపడదాం.